యాజకులు, ప్రవక్తలు. ఇప్పుడు చెప్పండి, లోక సంబంధమైన జీవితం బాగా ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని దేవుడు దీవించేసాడు అనుకునే బ్యాచ్లో ఎవరున్నారు చెప్పండి వచనాన్ని బట్టి. వాళ్ళు ఎలా ఉంటారు చెప్పిన? 5 స్టార్లు కూర్చుంటారు, ఓ ఫోటో తీస్తారు. ఆ ఫోటో యాజకులు ఓ ఫోటో తీస్తారు. ఆ 5 స్టార్లు కూర్చున్న ఫోటో తీసి మళ్ళీ వాళ్ళు ఏ ఫుడ్ తింటున్నారో కూడా ఫోటో తీసి అది సొసైటీ, ఈ సోషల్ ప్లాట్ఫామ్ మీద, ఈ ఇన్స్టాగ్రామ్లోనో ఎఫ్బీలోనో దాన్ని అప్లోడ్ చేసి వీళ్ళు ఏమంటారు చెప్పిన? దేవుడు మమ్మల్ని ఎంత బ్లెస్ చేస్తాడు మమ్మల్ని. అంటే బ్లెస్సింగ్ అంటే 5 స్టార్లో కూర్చొని ఉప్మా తినడమా? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని కృపను బట్టి ఎక్కడో వెళ్తారులేండి, మేఘాల్లోకి ఎక్కడికో. ఎందుకంటే ఈ తిరిగిపోతే యాజకులు ఎక్కువైపోరు ఈ మధ్య. అలా ఎక్కడో మేఘాల్లో తిరిగి అక్కడెక్కడో తిరిగి అక్కడ కూర్చుని, మేఘాల్లో మేము తిరుగుతున్నామంటే చీ అంటదని పబ్లిక్ ఏమంటారంటే, దేవుడు మేఘాలను ఎంత అందంగా చేశాడో చూడండి అని మేఘాలు చీ ఉత్తరుడు ఉడితే ఆ మేఘాలను కాదు, మమ్మల్ని చూడండి మేము మేఘాల్లో తిరుగుతున్నామని. ఇలా మత్తుగా బాగా లోకస్తులు లోకాన్ని బట్టి అతిశయిస్తున్నారు. యాజకులు కూడా దేన్ని బట్టి అతిశయిస్తున్నారు చెప్పండి? లోకాన్ని బట్టి, వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి అతిశయిస్తున్నారు, వాళ్ళు వాడే వస్తువును బట్టి అతిశయిస్తున్నారు, వాళ్ళ యొక్క ఇల్లులను బట్టి అతిశయిస్తున్నారు, వాళ్ళు వాడే వస్తువులు, వారు తినే ఫుడ్ను బట్టి అతిశయిస్తున్నారు, వారు తిరిగే ఆ యొక్క వాహనాల్లో లేదా విదేశీ ప్రయాణాలను బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. వాళ్ళంత అతిశయిస్తూ వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు మమ్మల్ని దీవించాడంటే ఈ మత్తు సామాన్య ప్రజలకే కాదు ఎక్కింది, యాజకులకి, ప్రవక్తలకు కూడా ఎక్కేస్తుంది. అరే పాస్టర్లు కూడా ఎలా ఉంటారంటే ఈ మధ్య కొంతమంది లోకస్తుల కన్నా ఎక్కువగా ఎలా ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడండి, తమిళనాడులో ఉన్నాడండి, ఈ మధ్య ఇటు మన తెలుగు రాష్ట్రాలు కూడా వస్తున్నాడు దరిద్రం. ఆయన ఏమంటాడంటే సినిమా యాక్టర్లు అందంగా ఉండడం ఏంటి, మనం అందంగా ఉండకూడదు అంటున్నాడు ఆడు. వాళ్ళు అందంగా ఉండడం ఏంటి, మనం అందంగా ఉండకూడదు, అందుకే వాళ్ళకేం మనం తీసుకోకూడదనే ఈ మధ్యకాలంలో ఇలా డిఫరెంట్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుంది. ఏంటి జబ్బలు చూపించడానికి. ఈ జబ్బలు చూపించి ఇలా టీషర్ట్లు వేసుకుని వచ్చి గొప్ప ప్రసంగం చేస్తుంటే, సార్ మీరు టీషర్ట్స్ వేసుకుంటున్నారు ఏంటి సార్ అని అడిగితే వాడు అన్నాడు, మీరు ప్రసంగాన్ని టీషర్ట్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు సార్, మీరు ఇంట్లో వేసుకున్నారు, ఏ పళ్ళ మీద వేసుకున్నారు అనుకోవచ్చు, మీరు టీషర్ట్స్ ఇక్కడికి ఇంత స్టైల్గా బాస్గా మీరు వచ్చి మెసేజ్ చెప్పడం ఏంటి సార్ అంటే, ఆడిచ్చే దిక్కుమాలి బూడిద ఆన్సర్ ఏంటో తెలుసా? ఏ యాక్టర్లు ఉండాలా, దేవుని పిల్లలు మనం ఉండకూడదా, దేవుడు మనల్ని కూడా అందంగా పుట్టించాడు అంటున్నాడు. పుట్టించాడులే, ఎవడు కాదన్నాడు. అలాగని ఇప్పుడు ఆలకలా ఉండమనా? వీళ్ళు పోలికలు చూసారు ఎలా ఉన్నాయో. క్రైస్తవ హీరోయిన్లు ఎక్కువైపోయారు ఈ మధ్య, క్రైస్తవ హీరోలు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఈ మాట నచ్చలేదు, మళ్ళీ నామే పడిపోతారు. ఆడెవడో పాట రాసుకున్నాడండి, ఆ పాట ఏంటో తెలుసా? దేవా ఎక్కడ పుట్టిందో ఎక్కడుందో చూసారు లేదా పాట మీరు? అలా ఆవిడంట, ఎక్కడ పుట్టించావు చెప్పు నాకు, కొండల్లో తిరిగేస్తున్నాడు, గుట్టల్లో తిరిగేస్తున్నాడు, ఎక్కడుందో అంటే ఈ స్టైల్ అని ఎక్కడేయండి, ఎక్కడుంది చెప్పబెట్టి, ఎక్కడ తిరుగుతుంది, నా మెరుపుతేకి ఎక్కడుంది అంటున్నాడు. ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడేమంటుంది తెలుసా? యోసేపు ఎక్కడున్నాడు, ఎవరన్నా అడగండి, యోసేపు ఎక్కడున్నాడు. ఈవిడేమో యోసేపు కోసం చూస్తుందండి, వాళ్ళ అమ్మ నాన్న ఇసాక్ కోసం చూస్తున్నాడు. ఎందుకు ఇసాకం చేసుకుంటావు, యోసేపుని చేసుకుంటావా? ఆ లిరిక్ ఎవరు రారు, మర్చిపోయారు ఆ లైన్. చూసారా ఎన్ని లోకస్తులండి. ఒకప్పుడు అండి సినిమా వాళ్ళు వీడియో సాంగ్స్ ఉంటాయి, ఇప్పుడు ఎవరు వచ్చినాయి తెలుసా? మన యాక్టర్లో. నేను అడుగుతున్నాండి, వీడియో సాంగ్లో మీకు పని ఏంటో అని అడుగుతున్నాను నేను. మీరు కనబడ్డానుక మీ పని ఏంటి అని అడుగుతున్నాను. వీడియో సాంగ్లో మీకు పని ఏంటి? దేవుడు భావాన్నో, దేవుడి విషయాన్నో, వాక్య వ్యక్తీకరణో ఏదో ఒకటి చూపించకుండా మీరేంటి, మీరు పెద్ద యాక్టర్లాగా. ఎన్ని లోకస్తులు యాజకులకు వచ్చాయి, ప్రవక్తలకు వచ్చాయి. సేమ్ లోకస్తులాగా ప్రవర్తిస్తున్నారు, సేమ్ లోకస్తులు మాదే మాట్లాడుతున్నారు, సేమ్ లోకస్తుల్లాగా ఎదుగో ఆ విధమైన ఆ మత్తు మీకు వచ్చేసింది. తిడుతున్నాడు 8వ వచనంలో చూడండి, ఆ తాగుబోతే ఎవరు మాట్లాడుతున్నారు, ముగించుకొద్దాం. వారు భోజనపు బల్లల నీయు ఎలా ఉందంట, వీళ్ళకి మత్తు ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడు, బాగా తినేసి, అంత పొయిటిక్ అండో ఎగ్జాక్ట్ అలా జరుగుతుందని కాదు, పోలిక రాస్తున్నాడు, ఒక పద్యంలో రాస్తున్నాడు. వాళ్ళ భోజనం వల్ల మత్తు ఎక్కువైపోయి ఎలా ఉన్నారట, అక్కడే తినేసి అక్కడ అలా కక్కేసి ఆ వాంతిలోని కూర్చుని ఆ వాంతిని అలా రుద్ది, అర్థం చేసుకోండి,
ఇలా రుద్ది ఇంత మంచి లైఫ్ ఎవడికి వస్తుందిరా అంటున్నారు. రాదులే, నీకే వస్తుంది. ఏంటి వాంతులో మీకు వాసన రావట్లేదురా? అరే వాంటింగ్ అక్కడే అవుతున్నారు. అన్నీ కలమాసం అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అన్నీ అక్కడే అయిపోతున్నాయి. మరి మీ భోజనం బల్ల దగ్గర అన్నీ కానేస్తున్నారు, వాంతు కక్కేస్తున్నారు, తినేస్తున్నారు, కక్కేస్తున్నారు, దొల్లేస్తున్నారు. అంత వాసన మీకు అనిపించట్లేదంటే ఆ మత్తులో ఉన్నవాడికి అది ఏమి చెప్పండి అనిపించదు. మీరు చూసారా, బాగా మత్తులు ఉన్నాడు, అలా కక్కేసుకుంటే ఇలా మీద నుంచి కక్కేసుకుని అడేలా మీద నుంచి కక్కేసుకుని ఆ అరగన మెతుకులు ఉంటాయి చూసారా, అలా తీసుకుని ఏటి చెప్పు అంటారు. అరే ఎంత దారుణంగా అంటే ఆ మత్తులో ఉన్నాడికి ఆడికి ఏమనిపిస్తుంది? ఆ మత్తులో ఆడికి వాసన రాదు, ఆ మత్తులో కక్కేనని అనిపించదు. అంత మత్తు ఎక్కువైపోయి ఈ మత్తు సామాన్యులకే కాదు చెప్పండి, ప్రవక్తలకి, యాజకులకు కూడా ఎక్కేస్తుంది. ఇంకేం చెప్తారు అప్పుడు? అంటున్నాడు దేవుడు, వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజేసిన వాడంటే ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉపదేశకులు ఉన్నారో వీళ్ళు ఇశ్రాయేలీలు వీళ్ళందరికీ వచ్చి మాట్లాడు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజేసును, తల్లి పాలు విడిచిన వానిక, సన్ను విడిచిన వానిక? ఎవరికి నేర్పిస్తారు మీరు? ఇప్పుడు మీరు వచ్చి అరే తాకండ్రా అని చెప్తే మీరు తాగుతున్నారుగా. వ్యభిచారం చేయకండి అంటే నువ్వు చేసేదే అదిగా. అరే వామిటింగ్ అలా చేసుకోవడానికి నువ్వు దొల్లెత్తున్నావుగా అందులో పడి. నువ్వు ఇన్ని చేస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చి అరే నైతికత ఇలా ఉండాలని నువ్వు ఏ ఎథిక్స్ చెప్తావు? ఎవడికి నేర్పుతావు? బొడ్డోడికి చెప్తావు. బొడ్డోడికి అప్పుడే పాలు మానేసరిగా బొడ్డోడికి ఆడికి చెప్పు, ఎందుకంటే ఆడికి ఏం అర్థం అవుతుంది కదా, ఆడికి చెప్పు. వేసిన ఉన్నవాడికి చెప్పగలవు నువ్వు, వాడికి చెప్తావు తాకరా అని చెప్తాడు. వాడు ఏమంటాడు? నువ్వు తాగుతున్నావుగా, తాగొచ్చి చెప్తున్నాడు ప్రసంగం అంటావు. అరే తిరక్కర అంటావు. మరి నువ్వు తిరుగుతున్నావు ఆ రెస్టారెంట్లో, అది చెత్త చెదారం అంతా తిరుగుతున్నావు, నువ్వు తిరుగుతున్నావుగా. అరే దేవుళ్ళ భక్తిగా ఉండాలంటే నువ్వు రోడ్ల మీద తెల్లారితే రోడ్ల మీద తిరుగుతున్నావు, నువ్వు మాకేం చెప్తావు? నీకు విహారయాత్రలు ఎక్కువైపోయి నువ్వు మాకేం చెప్తావు? దేవుళ్ళ సమయాన్ని గడపాలంటే నువ్వు ఎప్పుడు చూసినా ఈ సోషల్ మీడియా ఫేస్బుక్లోనే చచ్చిపోతున్నావు. నువ్వు ఎక్కడ దేవుడితో గడపాలి, నువ్వు మాకేం చూపిస్తున్నావు? నీ మాటలు ఎవడు చెప్తాడు? మాకు చెప్పకో. అప్పుడే పాలు మానేస్తున్నాడు ఎవడైనా ఉంటే అడిగి చెప్పు. అదే కదా ఎస్ఐ అంటున్నాడు, అప్పుడే పాలు మానేస్తున్నాడు, అప్పుడే తన తల్లి రొమ్మును విడిచేసినాడు ఎవడ ఉంటే వాడికి చెప్పు. ఎవడికి నేర్పుతావు విద్య? ఎవడో చెప్తావు నువ్వు విద్య? నువ్వు ఎవడికి నేర్పించడానికి ఈ కహానాలని చెప్తున్నావు? నువ్వు దొల్లుతున్నావు లోకంలో పడి. మాకేం చెప్తావు? దొల్లేసి మళ్ళీ ఇంత చేసి వీళ్ళు ఏమంటారు చూడండి, 10 వచ్చిన ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. ఆజ్ఞ వెంబడ ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడ ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడు అనుకో. మళ్ళీ ఇంత దరిద్రం, ఇంత మత్తు ఎక్కువైపోయి, ఇంత తాగుదొల్లేసి, ఎంత లోకంతో కలిసి తిరిగేసి మళ్ళీ వీళ్ళు వదిలేకుండా దేని మాట్లాడుకుంటారట? అంతా దేవుని వాక్యం అండి అంటారట. ఏమంటారు? మీరు చూసారా, లోకంతోనే బతుకుతారు. ఆదివారం వచ్చేసరికి చెప్పండి చర్చికి వచ్చి బైబిల్ కూర్చుని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ చెప్పండి, సూత్రం వెంబడి సూత్రము, దేవుని వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట. మరి నువ్వు ఎచ్చట? నువ్వు మంచాల మీద దొలుతావు, నువ్వు తాగుబోతు ఇందుల్లో దొలుతావు, నువ్వు తాగుబోతుల వ్యవహారాల్లో తిరుగుతావు. మళ్ళీ చేసిన పనులు సరిపోలేదని మళ్ళీ నీకు ఈ లైఫ్లో మళ్ళీ ఇది ఒకటి, మళ్ళీ నీకు ఆధ్యాత్మిక చింతన ఒకటి, ఈ దరిద్రంలో మళ్ళీ నీకు ఆధ్యాత్మిక చింతన ఒకటి. మళ్ళీ ఆ ఆధ్యాత్మిక చింతనలో మళ్ళీ ఏం మాట్లాడతారు? దేవుని వాక్యం అండి అక్కడండి, కొంచెం ఎక్కడండి, అన్ని చోట్ల దేవుని వాక్యం ఉంటుందండి అని మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఎంత దరిద్రంలోకి వెళ్ళి ఏం వదిలేదండి, బైబిల్ అట్టుకునే తిరుగుతారు. అది బాధ అక్కడ. వీళ్ళు ఎవరు తిరిగే బ్యాచ్ ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు మత్తు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అనుకొందరు. అక్కడ కొంచెం వస్తుంది దేవుడు, బాగా మత్తు ఎక్కువైపోయి దేవుని వాక్యం అనుకుంటున్నారట. అలా కొంచెం వస్తుందిలే, అలా దేవుడు అప్పుడప్పుడు మనల్ని అలా గద్దింతుంటాడు అంటున్నారండి.